ఒక గుప్పెడు ఈ బౌలు ఎండుమిర్చి, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల ధనియాలు అన్నీ కలిపి 1 స్పూన్ నూనెలో ఫ్రై చేసుకున్నాము. 2 వెల్లుల్లిపాయలు పాయలుగా తీసుకొని గోలిచ్చి పక్కన పెట్టుకున్నాము. అన్నీ కలిపేసి దీంట్లో 2 స్పూన్ల సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా వేయించుకున్న మిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ ఇలా పౌడర్ అయిపోయి డ్రైగా వేయించుకున్నాం కాబట్టి మనం వెల్లుల్లిపాయతో పాటు వేయించుకుంటే కొంచెం మెత్తబడిపోతుంది. వాళ్ళకి తిప్పడానికి మిక్సీ తిరగడానికి కష్టమైపోతుంది, మెత్త పౌడర్ కాదు. ఇప్పుడు మనం పుదీనా కూడా దేనికి కారం పొడిలోనే ఒలిచిన పుదీనా వేసేసుకొని అప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని 2 స్పూన్ల సాల్ట్ వేసేసుకొని ఫస్ట్ 1 స్పూన్ వేసేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ అన్నీ కలిపి మళ్ళీ మిక్సీ తీసేసి నిమ్మకాయ సైజు చింతపండు, 2 కప్పుల వాటరు మూకుట్లో ఉడికించుకున్నవి. ఇప్పుడు ఆకు, మిర్చి అన్ని మసాలాలు ఇలా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెంగా వేసుకుంటూ మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదే మూకుట్లో కొంచెము 1 కప్పు ఆయిల్, నేనైతే నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాను, యువర్ చాయిస్. ఆ నూనెలో అప్పుడు ఈ పచ్చడి అంతా వేసేస్తే ఇంకా ఆవాలు, జీలకర్ర ఇవి అక్కర్లేదు. అన్నీ దీంట్లోనే ఉన్నాయి కాబట్టి వెల్లుల్లిపాయలు అన్నీ సరిపడా ఉన్నాయి కాబట్టి కావలిస్తే ఒకసారి ఉప్పు చూసుకొని ఒకసారి పచ్చి వాసన పోయేంత వరకు ఇలా మనం వేడి వాటరే చింతపండులో ఉడికించిన వాటరే వేసుకున్నాము. అన్నీ గోలిచ్చి తీసుకున్నాము, మిక్సీ చేసేసుకున్నాము. లాస్ట్లో 1 కప్పు నూనె వేడి చేసి అందులోనే చట్నీ అంతా వేసేసుకొని పచ్చి వాసన అంతా వెళ్ళేసరికి రెడీ. గుమగుమలాడే పుదీనా చట్నీ రెడీ. ఇది నెల రోజులైనా నిల్వ ఉంటుంది. బయట ఉన్న ఫ్రిడ్జ్లో ఉంటే 6 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. మన రోజు కొంచెం వేడన్నంలో 1 స్పూన్, 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని 1 స్పూన్ పచ్చడి వేసుకొని కలుపుకొని వేడిగా తిని తర్వాత కూరలు చారుతో తింటే మంచి డైజెస్ట్. 1 అవర్లో మీకు రిపీట్ ఆకలేస్తుంది, మళ్ళీ భోంచేయాలనిపిస్తుంది. అంత బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.